నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి ఇంకా ఖచ్చితంగా నెల రోజుల సమయం ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా ఏపీ, తెలంగాణలో 4వ విడత పోలింగ్ జరగనుంది. 4వ విడతలో భాగంగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అసలు రాజకీయ సందడంతా అక్కడే కనిపిస్తోంది. అక్కడ రాష్ట్ర అంశాలు మాత్రమే చర్చకు వస్తున్నాయి. అసెంబ్లీతో పాటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. లోక్సభ అభ్యర్థులపైన చర్చ జరగడం లేదు. అక్కడ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. జగన్ బస్సు యాత్ర పేరుతో మెల్లగా కదులుతున్నారు. స్పందన లేకపోయినా మధ్యలో ఆపలేక సాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సభలు పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చాక మరింత జోరు చూపించనున్నారు. మోదీ కూడా పలుమార్లు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలే జరుగుతున్నాయి. 4 నెలల కిందటి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించడంతో కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. 14 స్థానాలైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఏఐసీసీ అనుమతితో పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది. ఈసారి కాంగ్రెస్ తో బీజేపీ తలబడుతుంది. తమకు డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయంటోంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుంది. బలమైన అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఒక్క సీట్ అయినా వస్తుందా రాదా అన్నది పార్టీలో టెన్షన్ నెలకొంది. ఈ ఒక్క సీటు అయినా వస్తుందా రాదా అన్న టెన్షన్ లో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.